శుభ్రమైన గ్రామం. ఒకప్పుడు పచ్చని కొండల మధ్యలో ఉన్న ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఆశ అనే చిన్న అమ్మాయి నివసించేది. గ్రామం అందంగా ఉండినా ఒక పెద్ద సమస్య ఉండేది. ఎవ్వరూ శుభ్రతపై శ్రద్ధ పెట్టేవారు కాదు. వీధులు చెత్తతో నిండిపోయి ఉండేవి. ఎప్పుడూ పారలేకుండా వాడుకునే నదీ కూడా మురికి నీటితో నిండిపోయింది. అయితే ఆశ భిన్నంగా ఆలోచించేది. ఆమెకు పాఠశాలలో శుభ్రత ఎంత ముఖ్యమో బోధించబడింది. ప్రతి ఉదయం ఆమె తన ఇంటి చుట్టుపక్కల ప్రాంతాన్ని శుభ్రపరచేది. చెత్త ఏరుకుని చిన్న చిన్న పూల మొక్కలు నాటేది. తన తమ్ముడికి కూడా శుభ్రత గురించి నేర్పింది. ప్రారంభంలో గ్రామస్తులు నవ్వారు. ఇతరులు మళ్లీ చెత్త వేస్తే శుభ్రం చేయడం ఏంటి అని వారు చెప్పేవారు. కాని ఆశ ఆగలేదు. ఒకరోజు ఒక సినిమా బృందం గ్రామానికి వచ్చింది. వారు సినిమా షూటింగ్కి అందమైన ప్రదేశం వెతుకుతున్నారు. గ్రామంలోకి వచ్చి ఆశ తోట చుట్టుపక్కల ఉన్న శుభ్రత చూసి ఆశ్చర్యపోయారు. అక్కడే షూటింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ అవకాశం చూసిన గ్రామస్తులు ఆశ శుభ్రతే వారికి మంచి లాభం తెచ్చిందని గ్రహించారు. వారు కూడా ఇంటి చుట్టూ శుభ్రం చేయడం మొదలుపెట్టారు. కొద్ది రోజుల్లోనే అంతా అందంగా మారింది. సినిమా బృందం చాలా సంతోషించి గ్రామానికి చెత్త బిందెలు, శుభ్రపరిచే పరికరాలు అందజేశారు. ఆ రోజు నుండి గ్రామస్తులు శుభ్రత పాటించడం ప్రారంభించారు. పిల్లలకు కూడా అదే బోధించసాగారు. ఇది అన్నీ ఆశ అనే చిన్నారి ప్రయత్నంతో మొదలైంది. నీతి, శుభ్రత వలన ఆరోగ్యం, ఆనందం, అవకాశాలు వస్తాయి. చిన్న చర్య పెద్ద మార్పుకు నాంది కావచ్చు.